హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈరోజు మీ ముందుకి మంచి బడ్జెట్లో వ్యాగనర్ అయితే తీసుకొచ్చానండి. ఒకసారి మన ఆఫీస్ అడ్రస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. గుడివాడలో మన ఆఫీస్ అయితే ఉంటుంది. మన ఆఫీస్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు రైట్ రౌండ్లో క్లారిటీగా వెహికల్ అయితే చూడండి. మీకు మొత్తం కంప్లీట్గా వెహికల్ ఉంటుంది, ప్లస్లే ఉన్నాయి, మైనస్లే ఉన్నాయి అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ చాలా చివరి వరకు వీడియోని అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్లు మిస్ అవ్వకుండా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము. 2006 మోడల్ వ్యాగనర్ అండి. ఇది లెర్నింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీ పరంగా యూజ్ చేసుకునే వాళ్ళకి మంచి బడ్జెట్ వెహికల్ అని చెప్పి నేనైతే చెప్తాను. కేవలం 75,000కి వెహికల్ని అయితే ఇచ్చేయబోతున్నాము. వెహికల్ని అయితే మీరు సొంతం చేసుకోండి. 75,000, 5,000 ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది. మొత్తం చూసుకుంటే 2006 మోడల్లో ఒక 1 మంత్ బిలోలో వెహికల్ లైఫ్ అయితే అయిపోతుంది. లైఫ్ అయితే చేయించుకోవాలి. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా కస్టమర్ చేస్తారు. లైఫ్ ఖర్చులు అయితే మీకైతే ఉంటాయి. దగ్గర ఒక 20,000 నుంచి అయితే లైఫ్ అయితే అవుతుంది అనమాట. లైఫ్ చేయించుకుంటే ఒక 5 years అయితే లైఫ్ ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది. కాబట్టి వెహికల్కి అయితే 2031 వరకు లైఫ్ అయితే వస్తుంది చేయించుకుంటే. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్సలెంట్ కండిషన్లో ఇంటీరియర్ అయితే ఉంది. ఏసీ కూడా వర్కింగ్లో ఉంది. ఇంజిన్ కానీ, ఏసీ కానీ, అవుట్లుక్ కానీ, ఇంటీరియర్ కానీ మంచి క్వాలిటీలో వెహికల్ అయితే ఉంది. ఒకసారి బ్యాక్ సీటింగ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సీటింగ్లో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సీట్లు మొత్తం అంతా మౌల్డ్ అయిపోతాయి అనమాట అండి. ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది. ఇది జస్ట్ ఇట్లా చేస్తే మొత్తం బ్యాక్ సీట్లు అన్నీ ఇట్లాగా ఫ్రంట్కి వెళ్ళిపోతాయి. ఈ పైన ఉన్నటువంటి హెడ్ రెస్ట్ చేస్తే మొత్తం అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మొత్తం ఇలాగ కిందకి వచ్చేస్తుంది. ఏదైనా లగేజ్ కానీ, హెవీ లగేజ్ కానీ ఏదైనా క్యారీ చేసుకోవాలంటే మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం అంతా మీకు బాగా సూటబుల్ అవుతుంది. చిరు వ్యాపారస్తులు ఉంటారు కండి, వాళ్ళకి చిన్న కార్లో లగేజ్ తీసుకెళ్ళడానికి సెట్ కాదు బూట్ స్పేసు. ఈ వెహికల్ అయితే బాగా సెట్ అవుతుంది. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లగేజ్ అయితే క్యారీ చేసుకుంటాకైతే బాగా సెట్ అవుతుంది. ఈ సైడ్ డోర్ది కూడా తీసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ సైడ్ డోరు లోపల నుంచే వస్తుందండి. ఈ సైడ్ కూడా హెడ్ రెస్ట్ అయితే ఈ విధంగా తీసేసుకుంటే మొత్తం కిందకి ఇలాగా సెట్ అయిపోతుంది అనమాట. మొత్తం ఈ విధంగా మొత్తం బ్యాక్ బూట్ స్పేస్ అయితే ఈ విధంగా బాగా సెట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో లాంగ్ జర్నీ చేసినప్పుడు కూడా శుభ్రంగా వాళ్ళని బెడ్ సెటప్ చేసుకొని లాంగ్ జర్నీ కూడా చిన్నపిల్లలతో అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ని కేవలం 75,000కి అయితే ఇచ్చేయబోతున్నాము. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి పెట్రోల్ అండి. ఏసీ కూడా వర్కింగ్ ఉంది. వెహికల్ వచ్చేప్పటికి మరలా సీట్స్ అయితే లాక్ అయిపోతాయి. ఇలా చేసుకున్నప్పుడు మరలా తీసుకొని చాలా సింపుల్గా అయితే సెట్టింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓన్లీ వ్యాగనర్లోనే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తుంది చూడండి. వెహికల్ ఇంజిన్ కూడా సింగిల్ టచ్కి అయితే అయిద్ది అనమాట. ఒకసారి రేస్ చేస్తామని చూసుకోవచ్చు. వెహికల్ ఇంజిన్ సెక్షన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రంట్ బానెట్ అయితే చేంజ్ కాలేదు, ఒరిజినల్ బాట. ఒకసారి ఇంజిన్ ఒకసారి రేస్ చేస్తాను చూడండి. గ్యాస్ అయితే ఏం రావట్లేదు లేదండి. స్మోక్ కానీ ఏది రావట్లేదు. పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ పరంగా. మన ఆఫీస్ అడ్రస్ గుడివాడ అండి. గుడివాడకి రావచ్చు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ చూపిస్తాను. ఫ్రంట్ బానెట్ అయితే చేంజ్ కాలేదు, ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. ఒకసారి డోర్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ డోర్ అయితే చేంజ్ కాలేదు. వీడియో లెంత్ అయితే అయిపోతుందండి చాలా. బ్యాక్ డోర్ కూడా చేంజ్ కాలేదు నేను చెప్తున్నాను. అండ్ డిక్కీ పార్ట్ కూడా ఏది చేంజ్ కాలేదండి. అండ్ ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు. వెహికల్కి అయితే పెయింట్ అయితే పడిందండి. ఓల్డ్ మోడల్ కాబట్టి పెయింట్లు అయితే పడతాయి. అండ్ ఫైనల్గా ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు. బంపర్ టు బంపర్ ఏ ఒక్క డోర్ చేంజ్ కాలేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. యాక్సిడెంట్ అయితే అవ్వలేదు 100%.
ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను. వెహికల్ వచ్చేప్పటికి పవర్ స్టీరింగ్ అనమాట. మీకు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది వెహికల్ వచ్చేప్పటికి. ఇది సమ్మర్ కదండి, సమ్మర్ కాబట్టి శుభ్రంగా ఏసీలో వెహికల్ అయితే డ్రైవ్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. ఫ్రెండ్స్ వెహికల్ ఏసీ అయితే చాలా చిల్లుడు ఉందండి, కూలింగ్ బాగుంది. వెహికల్ పికప్ బాగుందండి, ఇంజన్ పికప్ వచ్చేపాటికి. మెయిన్ ఏంటంటే లెర్నింగ్ పర్పస్లో చాలామంది అడుగుతున్నారండి వ్యాగనర్లు కావాలని, ఆల్టోలు కావాలి. వెహికల్స్ అయితే దొరకడం లేదు, అయినప్పటికీ దొరికినంతలో వెహికల్స్ని అయితే వీడియో చేస్తున్నాము. కొన్ని వెహికల్స్ అయితే వీడియో చేయకుండానే సోల్డ్ అయితే అయిపోతున్నాయి అనమాట. డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి చూసుకొని వీడియో చేయకముందే వెహికల్స్ చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే నేను ఆఫీస్ని ఒకసారి విజిట్ చేయమని చెప్తాను. లేదా మా క్యాటలాగ్ నెంబర్స్ ఉంటాయి, వాట్సాప్లోకి క్యాటలాగ్ పెడితే ఆటోమేటిక్గా లింక్ జనరేట్ అయిపోయింది. ఇది వచ్చేప్పటికి మన ఆఫీస్ అనమాట. వెహికల్ టెస్ట్ డ్రైవ్ ఇంత లెంతీ వీడియో తీయడానికి కారణం ఒకటేనండి, చాలా లాంగ్ నుంచి అయితే చాలామంది వస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంత లెంతీ వీడియో తీస్తాము. వెహికల్ ఏంటంటే ప్రతి ఒక్క ప్లస్ ఆర్ మైనస్లు అన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు కూడా చూసే వాళ్ళకి క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఫుల్ వీడియో అయితే చేస్తాము. వెహికల్ అయితే ఖచ్చితంగా నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవాలండి. మీ పేరు మీదకి లైఫ్ కట్టుకొని నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవాలి. లేదా దగ్గరలో గుడివాడలో కస్టమర్ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా మేము మాట్లాడి పెడతాము. అటు ఏజెంట్ని, ప్రాసెస్ ఏమన్నదో సింపుల్ ప్రాసెసే. కస్టమర్ అయితే తమ్ము వేస్తారు కాబట్టి ముందర మీ పేరు మీదకి తమ్ము అయితే తీసుకోవచ్చు. గ్రీన్ ట్యాక్స్ వస్తుంది, ముందు గ్రీన్ ట్యాక్స్ కట్టేసుకొని మీ పేరు మీదకి అయితే తమ్ము తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలండి. ఆఫీస్ కమిషన్ 5000 ఉంటుంది. స్టీరింగ్ బాక్స్ కూడా చాలా స్మూత్గా ఉందండి, స్టీరింగ్ బాక్స్ కంప్లైంట్ కూడా లేదు. పవర్ స్టీరింగ్ అండి వెహికల్ వచ్చేపాటికి. డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేపాటికి ర్యాపిడో సదుపాయం ఉంటుంది. మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగితే డైరెక్ట్గా ర్యాపిడో బుక్ చేసుకుంటే అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని మన ఆఫీస్కి అయితే తీసుకొచ్చి దింపేస్తారు. డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేయచ్చు. మీరు ఎవరిని అడ్రస్లు కూడా అడగవసరం లేదు, మ్యాప్లో కొడితే వచ్చేసిద్దండి అడ్రస్ వచ్చేపాటికి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ని అయితే మేము అమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన ఆఫీస్కి రండి ఒకసారి మీకు కుదిరినప్పుడు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, మా నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది మన ఆఫీస్ అనమాట అండి. నెక్స్ట్ వీడియోతో మరొక వెహికల్తో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.